Good evening everyone. Welcome to Saram Sampatrav Education. Myself Venkat. I am the faculty here. Welcome to our brand new series called Disha, a free daily mains answer rating series for TGPSC Group 1 students. So every day ఒక క్వశ్చన్ మన యొక్క సెషన్ లో డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ క్వశ్చన్ తాలూకా డీటెయిల్స్ మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీడే మార్నింగ్ 8 AM కి అప్లోడ్ చేసేస్తాం. అండ్ క్వశ్చన్ తాలూకా ఎక్స్ప్లెనేషన్ సెషన్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో 7 PM కి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. సో ఈరోజు క్వశ్చన్ చూడండి. Indian Space Policy 2023, which facilitate greater private sector participation in activities that have usually been the traditional domain of ISRO. సో మన వాళ్ళు ఏం చేశారంటే కొత్తగా ఒక పాలసీని తీసుకొచ్చారు. ఆ పాలసీ పేరేంటి? ఇండియన్ స్పేస్ పాలసీ 2023. సో ఈ పాలసీ ఏం చేస్తుంది అంటే ఒకప్పుడు కేవలం ఇస్రోకి మాత్రమే అలవెన్స్ ఉన్న యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో సో ఇప్పుడు ఈ యాక్టివిటీస్లోకి ప్రైవేట్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయబోతున్నారు. అంటే ఎటువంటి యాక్టివిటీస్ అంటే శాటిలైట్స్ని తయారు చేయడం దగ్గర నుంచి వాటిని లాంచ్ చేయడం వరకు, లాంచ్ వెహికల్స్ని తయారు చేయడం దగ్గర నుంచి వాటిని యూజ్ చేయడం వరకు. ఓకేనా? సో ఇటువంటి యాక్టివిటీస్లోకి జనరల్గా ఇస్రో మాత్రమే ఉండేది ఇంతకుముందు. బట్ ఎప్పుడైతే మనం ఇండియన్ స్పేస్ పాలసీ 2023ని తీసుకురావడం జరుగుతుందో అప్పటి నుంచి ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ కూడా మనం ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. So in this context, discuss the significance of opening the space economy for greater private sector participation. సో ఈ సందర్భంగా మనకు స్పేస్ సెక్టర్ని ప్రైవేట్ వాళ్ళకి ఓపెన్ చేస్తున్నాం కదా, సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం ఈ ఇండియన్ స్పేస్ పాలసీ గురించి కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. దీని యొక్క కీ ప్రొవిజన్స్ ఏంటి, ఇది అసలు ఏం చేయబోతుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఇది ఏం చేయబోతుంది అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఓకే, ఇదేం చేయబోతుందమ్మా? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని పెంచబోతుంది. ఎక్కడ? స్పేస్ సెక్టర్లో. సెకండ్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటంటే జనరల్గా పబ్లిక్ యొక్క నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాటిస్ఫై చేయడానికి స్పేస్ టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి. సో పబ్లిక్ నీడ్స్ అంటే ఏంటి? సో చెప్తాను 1 by 1 చూడండి. కమ్యూనికేషన్ ఒకటి, ఎడ్యుకేషన్, హెల్త్, డిజాస్టర్ మేనేజ్మెంట్, వెదర్ ఫోర్కాస్టింగ్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవన్నీ జనరల్గా పీపుల్కి కావాల్సిన నీడ్స్ అనమాట. సో వీటిని సాటిస్ఫై చేయడం కోసం, నేషనల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని సాటిస్ఫై చేయడం కోసం మనం స్పేస్ టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటంటే సో దీని ద్వారా మనం ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ని పెంచబోతున్నాం అనమాట. ఓకేనా? సో ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ పెంచబోతున్నాం. సో ఎప్పుడైతే ప్రైవేట్ పీపుల్ ఇన్వాల్వ్ అవుతున్నారో సో ఖచ్చితంగా ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అనేది ఉండాల్సిందే. ఓకేనా? సో రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఉండాలి అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ యొక్క పార్టిసిపేషన్ కూడా మనం పెంచాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, పబ్లిక్ యొక్క నీడ్స్ని సాటిస్ఫై చేయాలి అండ్ ప్రైవేట్ సెక్టర్ యొక్క పార్టిసిపేషన్ ఇంకా ఇంక్రీజ్ చేయాలి. దీంతోపాటు ఎడ్యుకేషన్ అండ్ ఇన్నోవేషన్ దీన్ని ప్రమోట్ చేయాలి. దేనికి రిలేటెడ్ ఎడ్యుకేషన్, దేనికి రిలేటెడ్ ఇన్నోవేషన్ అంటే స్పేస్ సెక్టర్కి సంబంధించిన ఎడ్యుకేషన్ని, ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడమే ఈ పర్టికులర్ పాలసీ యొక్క మెయిన్ గోల్ అనమాట. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటంటే ఓవరాల్గా టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం ఈ స్పేస్ని మనం ఒక డ్రైవర్ లాగా యూజ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఈ స్పేస్ సెక్టర్ని మనం ఒక డ్రైవర్ లాగా యూజ్ చేసుకొని ఓవరాల్గా టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది మనం చేయాలి అని చెప్పి ఈ ఇండియన్ స్పేస్ పాలసీ 2023లో పెట్టారనమాట. సో దీస్ ఆర్ ద 5 ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఇండియన్ స్పేస్ పాలసీ 2023. ఓకేనా? సో దీంట్లో ఇచ్చిన ఒక సెగ్మెంట్ ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్. సో దీని మీద మనకి క్వశ్చన్ అడగటం జరిగిందనమాట. సో ఇప్పుడు ఒకసారి అప్రోచ్ చూద్దాం పదండి. లెట్స్ లుక్ ఎట్ ద ఇంట్రొడక్షన్. ప్రొవైడ్ ఏ బ్రీఫ్ ఓవర్వ్యూ ఆఫ్ ఇండియన్ స్పేస్ పాలసీ 2023 అండ్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్. ఓకేనా? సో ఈ స్పేస్ పాలసీ ఏదైతే ఉందో దాని యొక్క ఓవర్వ్యూ అండ్ దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఇది ఇంట్రొడక్షన్లో రాస్తే సరిపోతుంది విత్ ఇన్ 2 to 3 lines. నెక్స్ట్ బాడీలో మనం ఏం చేయాలి అంటే కీ ప్రొవిజన్స్. ఇందా నేను చెప్పాను కదా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, పబ్లిక్ నీడ్స్ కానీ ప్రైవేట్ సెక్టర్ యొక్క పార్టిసిపేషన్ పెంచాలి. నెక్స్ట్ వన్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయాలి అండ్ అదర్ టెక్నాలజీస్ యొక్క డెవలప్మెంట్ కోసం స్పేస్ టెక్నాలజీని మనం ఒక డ్రైవర్ లాగా యూజ్ చేయాలి. ఓకేనా? సో ఇవన్నీ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అనమాట ఈ పాలసీలో. సో అది అక్కడ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్, మరి ఇప్పుడు స్పేస్ ఎకానమీని మనం ఓపెన్ చేసాం కదా ఎవరికి? ప్రైవేట్ పీపుల్కి. సో దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దీనివల్ల మనకు వచ్చే పాజిటివ్స్ ఏంటి? సో ఎలా ఉంటాయంటే పాజిటివ్స్ అనేవి సో స్పేస్ టెక్నాలజీ బాగా గ్రో అవుతుంది, కాంపిటీషన్ బాగా బిల్డ్ అవుతుంది అండ్ స్పేస్ టెక్నాలజీ అనేది అందరికీ యాక్సెసిబుల్గా ఉంటుంది, అఫోర్డబుల్గా ఉంటుంది. తెలుసు కదా, ఎప్పుడైతే మనకి జియో అయితే మార్కెట్లోకి వచ్చిందో డేటా ప్రైజెస్ అనేవి తగ్గి అఫోర్డబుల్గా మారాయి. ఇప్పుడు వన్స్ జియో ప్రైజెస్ పెంచగానే మిగతా వాళ్ళు కూడా పెంచడం స్టార్ట్ చేశారు. సో అదనమాట. సో ఇలాగే ఎప్పుడైతే ప్రైవేట్ పీపుల్ ఈ స్పేస్ టెక్నాలజీలోకి ఇన్వాల్వ్ అవుతారో
సో స్పేస్ టెక్నాలజీ కానీ స్పేస్ సెక్టర్ కానీ బాగా గ్రో అవుతుంది, కాంపిటీషన్ బాగా బిల్డ్ అవుతుంది. అండ్ ఈ స్పేస్కి రిలేటెడ్ టెక్నాలజీ కానీ ఈ గ్యాడ్జెట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి అందరికీ యాక్సెసిబుల్గా ఉంటాయి. అండ్ గ్లోబల్ వైడ్గా కూడా మనకు పొజిషన్ అనేది బాగా బెటర్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇది సిగ్నిఫికెన్స్, ఈ పాయింట్స్ రాస్తే సరిపోతుంది. మరి కంక్లూజన్ ఏం రాయాలి? సో వీ హ్యావ్ టు కంక్లూడ్ విత్ ఇన్సైట్స్ on how the Indian Space Policy 2023 aligns with global trends in space exploration and economic partnerships. సో మనం తీసుకొచ్చిన పాలసీ ఏదైతే ఉందో ఇది గ్లోబల్ వైడ్గా ఉన్న ట్రెండ్స్తో ఎలా మ్యాచ్ అవుతుంది, ఎలా అలైన్ అవుతుంది, ముఖ్యంగా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ పరంగా అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్స్ పరంగా. ఇది కంక్లూజన్లో రాస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ ఆన్సర్ అనాలిసిస్. సెషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో విజేత మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది ఫర్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 స్టూడెంట్స్. సో చాలా కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ ఇది. ఆల్రెడీ 2 బ్యాచెస్ కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడు మనకి బ్యాచ్ 3 అనేది స్టార్ట్ అవబోతుంది అనమాట. సో దీంట్లో మీకు 10 సెక్షనల్ టెస్ట్లు ఉంటాయి అండ్ 7 ఫుల్ లెంత్ టెస్ట్లు ఉంటాయి. సో మీరు ఎప్పుడైతే ఆన్సర్స్ని రాసి మాకు సబ్మిట్ చేస్తారో మీకు వితిన్ 72 అవర్స్లో మీకు ఎవాల్యుయేషన్ డీటెయిల్గా జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ ఫీడ్బ్యాక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ బోత్ సెక్షనల్ టెస్ట్ యాజ్ వెల్ యాజ్ ఫుల్ లెంత్ టెస్ట్. అండ్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ సెషన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు మెంటర్షిప్ కానీ గైడెన్స్ కానీ మేమందరం ప్రొవైడ్ చేస్తుంటాం. ఎప్పుడైనా సరే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఫ్యాకల్టీకి కాంటాక్ట్ చేసి మీకున్న డౌట్స్ని రిజాల్వ్ చేసుకోవచ్చు. అండ్ సార్తో కూడా మీరు ఎప్పుడైనా సరే మాట్లాడుతుండొచ్చు, టచ్లో ఉండొచ్చు అనమాట. కేవలం 25 సీరియస్ ఆస్పిరెంట్స్ని మాత్రమే తీసుకుంటాము, ఎందుకంటే 72 అవర్స్ లోపే మేము మీకు ఎవాల్యుయేషన్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి. ఓకేనా? సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి 6305955532. రైట్. సో లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ ఇంట్రొడక్షన్. ద ఇండియన్ స్పేస్ పాలసీ 2023 విచ్ సిగ్నిఫైస్ ఏ మేజర్ ట్రాన్సిషన్ టువర్డ్స్ ఎన్హాన్స్డ్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అండ్ ఏ వైబ్రెంట్ కమర్షియల్ స్పేస్ ఎకానమీ. సో ఈ స్పేస్ పాలసీ ఏదైతే ఉందో ఇదేం చేస్తుందంటే ఒక ట్రాన్సిషన్ని తీసుకొచ్చింది. ఏంటిది ఆ ట్రాన్సిషన్? ఒకప్పుడు ఈ స్పేస్ రిలేటెడ్ యాక్టివిటీస్ అనేవి ఎవరి చేతిలో ఉండేవి? ఒకప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఇస్రో చేతిలో ఉంటాయి అన్నమాట. సో ఎటువంటి యాక్టివిటీస్? శాటిలైట్స్ని తయారు చేయటం, లాంచ్ వెహికల్స్ని కూడా తయారు చేయటం. మరి ఇప్పుడు ఇదే స్పేస్ రిలేటెడ్ యాక్టివిటీస్లో ఎవరిని ఇన్వాల్వ్ చేస్తున్నారు అంటే ఇస్రోతో పాటు ప్రైవేట్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ప్రైవేట్ సెక్టర్ యొక్క పార్టిసిపేషన్ కూడా పెంచుతున్నారు. సో దిస్ ఈజ్ లైక్ ఏ ట్రాన్సిషన్. ఓకేనా? రైట్. So, this increased involvement marks a new chapter for the Indian space program, which has traditionally been led by ISRO. ఓకేనా? ఇది ఒక కొత్త అధ్యాయాన్ని స్టార్ట్ చేయబోతుంది. ఒకప్పుడు ఇస్రో మాత్రమే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి సో లీడ్ రోల్ని తీసుకుంటూ ఉండేది. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవటం స్టార్ట్ చేశారు బికాస్ ఆఫ్ ఇండియన్ స్పేస్ పాలసీ 2023. సో ఈ పాలసీ యొక్క కీ ప్రొవిజన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, బూస్టింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో వీ హ్యావ్ టు ఎంఫసైజ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ to fortify the space program. Next one, space for public needs. So utilizing space technology to address national priorities like education, health, disaster management, communication, etc. ఇందా మనం మాట్లాడుకున్న పాయింట్స్ ఇవన్నీ. నెక్స్ట్ వన్, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. ఎస్టాబ్లిషింగ్ ఏ స్టేబుల్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ త్రూ ఇన్ స్పేస్. ఓకేనా? ఇంపార్టెంట్ కీవర్డ్ గుర్తుపెట్టుకోండి, ఇన్ స్పేస్. సో ఇన్ స్పేస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఓకేనా? ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. సో ఇదేం చేస్తుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఎన్షూర్ ఫెయిర్ కాంపిటీషన్ ఫర్ ప్రైవేట్ ప్లేయర్స్. సో ఇన్ స్పేస్ ఏదైతే ఉందో ఇదేం చేస్తుందంటే ఇట్ యాక్ట్స్ లైక్ ఏ మీడియం. ఎవరికి మధ్య మీడియం? ఒక పక్క ఇస్రో, ఇంకో పక్క ప్రైవేట్ ప్లేయర్స్కి మధ్య మీడియం లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది ఇన్ స్పేస్. ఇంకొక ఆర్గనైజేషన్ ఏంటంటే NSIL, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. సో దీని యొక్క రోల్ ఏంటంటే ఇది కమర్షియల్ ఆర్మ్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ఇస్రో. ఇది ఏం చేస్తుందంటే బయట డీల్స్ని తీసుకొస్తూ ఉంటుంది. ఓకేనా? వేరే వాళ్ళకి ఏదైనా శాటిలైట్స్ లాంచ్ చేయాలన్నా సరే ఇస్రో వాళ్ళతో డీల్ని ఫిక్స్ చేస్తుంది అనమాట. ఇంకో పక్క ఇస్రోకి ప్రైవేట్ పీపుల్కి మధ్య ఒక మీడియం లాగా యాక్ట్ చేసేది ఏంటంటే ఇన్ స్పేస్. రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటంటే ఇన్నోవేషన్ మనం ప్రమోట్ చేయాలి. సో వీ హ్యావ్ టు ప్రమోట్ స్పేస్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అండ్ సపోర్టింగ్ స్పేస్ స్టార్టప్స్. సో స్పేస్ రిలేటెడ్ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం బాగా ప్రమోట్ చేయాలి. సో ఈ స్పేస్ రిలేటెడ్ స్టార్టప్స్లో మన తెలంగాణలో మంచి ఫేమస్ది ఒకటి ఉంది. అదేంటమ్మా? స్కై రూట్ ఏరోస్పేస్. ఓకేనా? సో వీళ్ళే విక్రమ్ అని చెప్పి ఒక లాంచ్ వెహికల్ని కూడా తయారు చేశారు.
సో ఇండియాలో ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన ఫస్ట్ లాంచ్ వెహికల్ ఏంటంటే ఈ విక్రమే. సో ఏంటా స్టార్టప్ కంపెనీ పేరు ఏంటంటే స్కై రూట్ ఏరోస్పేస్. ఓకేనా, రైట్. సో దీన్ని కూడా మీరు ఎక్కడైనా సరే టైం వచ్చినప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఈ పాయింట్ని. నెక్స్ట్ వన్, టెక్నాలజీ డ్రైవర్. సో లివరేజింగ్ స్పేస్ ఫర్ ఓవరాల్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అండ్ రైజింగ్ సైంటిఫిక్ అవేర్నెస్. ఓకేనా, సో మన ఇండియాలో ఓవరాల్గా టెక్నాలజీ అనేది అడ్వాన్స్ అవ్వాలి అంటే సో మనం స్పేస్ టెక్నాలజీని యూజ్ చేసుకోవాల్సిందే. నెక్స్ట్ వన్, ఎండ్ టు ఎండ్ ప్రైవేట్ పార్టిసిపేషన్, ఎనేబ్లింగ్ నాన్ గవర్నమెంటల్ ఎంటిటీస్ టు బిల్డ్, లాంచ్ అండ్ ఆపరేట్ స్పేస్ ఆబ్జెక్ట్స్ అండ్ సర్వీసెస్ విత్ ఇన్ రెగ్యులేటరీ లిమిట్స్. సో వీళ్ళకి ఇచ్చిన పర్మిషన్స్ ఏంటమ్మా, వీళ్ళు బిల్డ్ చేయొచ్చు వేటిని, శాటిలైట్స్ని లేకపోతే లాంచ్ వెహికల్స్ని. సో తయారు చేసిన వాటిని ఏం చేయొచ్చు, వీళ్ళు లాంచ్ చేయొచ్చు. లాంచ్ చేసిన తర్వాత వాటిని ఏం చేసుకోవచ్చు, ఆపరేట్ చేసుకోవచ్చు. మరి ఇష్టం వచ్చినట్టు రెగ్యులేషన్స్ లేకుండా వదిలేస్తే ఏమవుతుంది, ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది. ఓకేనా, సో అలా కాకుండా ఉండాలి అంటే దేర్ షుడ్ బి ఏ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. అది కథ. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ ఇండియన్ స్పేస్ పాలసీ 2023. ఇప్పుడు మనం సిగ్నిఫికెన్స్ ఏంటో చూద్దాం. మరి ప్రైవేట్ పీపుల్కి స్పేస్ ఎకానమీని ఓపెన్ చేసాం కదా, సో దేర్ షుడ్ బి సమ్ సిగ్నిఫికెన్స్. వాట్ ఈజ్ ఇట్? ఫస్ట్ వన్, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ. Competition encourages private players to enhance efficiency and reduce cost, benefiting both the government and consumers. So cheaper satellite services and wider access to space data. సో ఎప్పుడైతే కాంపిటీషన్ అనేది బాగా పెరుగుతుందో ప్రైజెస్ కానీ ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ స్పేస్ రిలేటెడ్ టెక్నాలజీ కానీ డేటా కానీ అందరికీ యాక్సెసిబుల్గా ఉంటుంది. సో ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. ఫర్దర్గా సెషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. సో తెలంగాణ గ్రూప్ 1 స్టూడెంట్స్ కోసం ఎస్పెషల్లీ తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ మాడ్యూల్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా ఒక డెడికేటెడ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ని లాంచ్ చేయడం జరుగుతుంది. సో ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసరికి ఉద్యమం. సో దీంట్లో మనకి 15 డైలీ టెస్ట్లు ఉంటాయి అండ్ 3 సెక్షనల్ టెస్ట్లు ఉంటాయి. ఓకేనా, సో ఓవరాల్గా 200+ బెస్ట్ క్వాలిటీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ అండ్ ఫీడ్బ్యాక్ అనేది మీకు 72 అవర్స్లోనే ప్రొవైడ్ చేసేస్తాము. అండ్ ప్రతి సెషన్ తాలూకా ఎక్స్ప్లెనేషన్ సెషన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయబడతాయి. ఓకేనా, మీకు కాంప్రహెన్సివ్ పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేసేస్తాం, మోడల్ ఆన్సర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేసేస్తాం. సో ఖచ్చితంగా మీకు కంటెంట్ మొత్తం మీ చేతిలో రెడీగా ఉంటుంది. సో ఈ మాడ్యూల్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు, ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. సో ప్రైస్ వచ్చేసరికి 3500 మాత్రమే. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, 6305955532. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ వచ్చేసరికి గ్లోబల్ అడ్వాంటేజ్. ఇండియా కెన్ హార్నెస్ ప్రైవేట్ ఎక్స్పర్టైజ్ టు బికమ్ ఏ లీడర్ ఇన్ స్పేస్ టెక్నాలజీ, అట్రాక్టింగ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రియేటింగ్ హై స్కిల్డ్ జాబ్స్. సో ఎప్పుడైతే ప్రైవేట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారో ఆటోమేటిక్గా అడ్వాన్స్మెంట్ కానీ డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంటుంది. సో తెలిసిన విషయమే కదా, ఓ పక్కన BSNL పెట్టుకోండి, ఇంకో పక్క జియో పెట్టుకోండి. సో జియో వాడు 5G తీసుకొచ్చారు కానీ BSNL ఇంకా 4Gనే సరిగ్గా తీసుకురాలేకపోయింది. అర్థమైందా? సో ఎప్పుడైతే ప్రైవేట్ వాళ్ళు వస్తారో టెక్నాలజీ పరంగా డెవలప్మెంట్ అనేది ఎక్కువగా జరుగుతుంటుంది. సో గ్లోబల్ వైడ్గా మనకు నేమ్ కానీ మనకు పొజిషన్ కానీ చాలా బెటర్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే టెక్నాలజీ బాగా డెవలప్ అవుతుందో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కూడా మనం ఎక్కువగా అట్రాక్ట్ చేయొచ్చు. దీని ద్వారా హై స్కిల్డ్ జాబ్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. రైట్. నెక్స్ట్ వన్, డైవర్సిఫికేషన్ అండ్ గ్రోత్. ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ కెన్ ఎక్స్ప్లోర్ నీష్ మార్కెట్స్ అండ్ అప్లికేషన్స్ బియాండ్ ఇస్రోస్ ప్రైమరీ ఫంక్షన్స్, ఎక్స్పాండింగ్ ఇండియా స్పేస్ ఎకానమీ. సో ఇస్రో యొక్క ప్రైమరీ ఫంక్షన్స్ ఏంటమ్మా, కమ్యూనికేషన్ కోసం, రిసోర్సెస్ని మ్యాపింగ్ చేయడం కోసం, వెదర్ని ఫోర్కాస్ట్ చేయడం కోసం, నావిగేషన్ కోసం, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్సెట్రా. ఇవి ప్రైమరీ ఫంక్షన్స్ అనమాట. సో వీటి కోసం ఇస్రో ఏం చేస్తుంది, శాటిలైట్స్ని లాంచ్ చేస్తూ ఉంటుంది, ఆపరేట్ చేస్తూ ఉంటుంది. సో ఇవి మాత్రమే కాకుండా వీటిని దాటి, ఓకేనా, బియాండ్ ఈ ప్రైమరీ ఫంక్షన్స్ కాకుండా అదర్ రిలేటెడ్ యాక్టివిటీస్కి ఈ ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారంటే వర్క్ చేస్తూ ఉంటారనమాట. సో ఇస్రోకి కొన్ని ప్రైమరీ ఫంక్షన్స్ ఉన్నాయి. సో కేవలం వాటి కోసం మాత్రమే అది జనరల్గా వర్క్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈ ప్రైమరీ ఫంక్షన్స్ కాకుండా అదర్ మల్టిపుల్ డైమెన్షన్స్లో ప్రైవేట్ వాళ్ళు వర్క్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్, డెమోక్రటైజ్డ్ స్పేస్ యాక్సెస్. ఇంక్రీజ్డ్ పార్టిసిపేషన్ ఫోస్టర్స్ వైడర్ యాక్సెస్ టు స్పేస్ డేటా అండ్ సర్వీసెస్, ఎంపవరింగ్ సైంటిస్ట్స్, స్టార్టప్స్ అండ్ సిటిజన్స్. ఎగ్జాంపుల్, శాటిలైట్ పవర్డ్ అగ్రికల్చర్ ఆర్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఎప్పుడైతే ప్రైవేట్ పీపుల్ యొక్క ఇన్వాల్వ్మెంట్ పెరుగుతుందో ఈ స్పేస్ రిలేటెడ్ అప్లికేషన్స్ కానీ, స్పేస్ రిలేటెడ్ సర్వీసెస్ కానీ, స్పేస్ రిలేటెడ్ డేటా కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక కామన్ పీపుల్కి, నథింగ్ బట్ సిటిజన్స్కి కానీ, సైంటిస్ట్స్కి అండ్ స్టార్టప్స్కి ఈ డేటా అనేది యాక్సెసిబుల్గా ఉంటుంది, అవైలబుల్గా ఉంటుంది, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, సస్టైనబుల్ ఫ్యూచర్.
Private innovation can focus on eco-friendly solutions like space debris removal and asteroid mining, ensuring responsible space exploration. సో ఫ్యూచర్లో మనకి చాలా పెద్ద ప్రాబ్లం రాబోతుంది. సో ఆ ప్రాబ్లం ఏంటంటే స్పేస్ డెబ్రిస్. సో అందరూ శాటిలైట్స్ని లాంచ్ చేసేస్తున్నారు, ఆర్బిట్స్లో ప్లేస్ చేస్తున్నారు. సో శాటిలైట్స్ అనేవి కొన్ని ఇయర్స్ వరకు మాత్రమే రన్ అవుతాయి, వర్క్ చేస్తాయి. తర్వాత అవి వర్క్ అవ్వవు. సో వర్క్ అవ్వని శాటిలైట్ని అదే ఆర్బిట్లో అలాగే ఉంచేస్తే అది మనకి వేస్ట్ అనమాట. సో ఆ ఆర్బిట్లో మనం వేరే శాటిలైట్ని ప్లేస్ చేయలేము. ఒకవేళ ప్లేస్ చేసినా సరే ఎప్పుడైనా సరే కొలైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకని చెప్పి మనం ఏం చేయాలి అంటే, సో ఇలా అన్వాంటెడ్ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో, నాన్ ఫంక్షనల్ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయడానికి ప్రైవేట్ వాళ్ళు వర్క్ చేస్తారనమాట ఇప్పుడు. ఓకేనా? యాక్చువల్గా ఈ స్పేస్ డెబ్రిస్ని రిమూవ్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. లైక్ ఎలా అంటే రోబోటిక్ ఆర్మ్ కానీ, నెట్ క్యాప్చరింగ్ కానీ, హార్పూన్ మెకానిజం కానీ, రోప్ లైక్ మెథడ్ కానీ, ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో ఈ మెథడ్స్ని యూజ్ చేసుకొని ఈ ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారంటే స్పేస్ డెబ్రిస్ని రిమూవ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు స్పేస్ డెబ్రిస్ని రిమూవ్ చేశారు కాబట్టి సో వీళ్ళకి ఇస్రో కానీ లేకపోతే అదర్ కంట్రీ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అమౌంట్ని పే చేస్తూ ఉంటారు. ఇలా వీళ్ళ యొక్క సర్వీసెస్ని సో మన యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? రైట్. సో ఫైనల్లీ గెట్ ఇన్ టు ద కంక్లూజన్. ద ఇండియన్ స్పేస్ పాలసీ 2023 అలైన్స్ విత్ గ్లోబల్ ట్రెండ్స్ టువర్డ్స్ పబ్లిక్ ప్రైవేట్ స్పేస్ పార్ట్నర్షిప్స్. సో గ్లోబల్గా వరల్డ్ వైడ్గా ట్రెండ్ ఎలా ఉంది? ఇప్పుడు స్పేస్ ఎక్స్ ప్రైవేట్ ప్లేయరే, అవునా? నాసా ఆ కంట్రీకి సంబంధించిన స్పేస్ ఆర్గనైజేషన్. సో అలాగే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో కూడా స్పేస్ రిలేటెడ్ స్టార్టప్స్, ప్రైవేట్ పీపుల్ యొక్క పార్టిసిపేషన్ బాగా పెరుగుతుంది. సో ఇది ఒక గ్లోబల్ ట్రెండ్ లాగా మారిపోయింది. సో ఇదే డైమెన్షన్లో మనకు ఇండియన్ స్పేస్ పాలసీ కూడా ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. బై ఎంబ్రేసింగ్ ప్రైవేట్ ఎంటర్ప్రైజ్, ఇండియా ఇస్ పొజిషనింగ్ ఇట్ సెల్ఫ్ టు జాయిన్ ద గ్లోబల్ ఎరీనా ఆఫ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఎకనామిక్ ఆపర్చునిటీ, సెక్యూరింగ్ ఇట్స్ ప్లేస్ అమాంగ్ ద లీడింగ్ నేషన్స్ ఇన్ ద స్పేస్ ఫ్రంటియర్. సో ఎప్పుడైతే చక్కగా మనం ప్రైవేట్ వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ పెంచుతామో వరల్డ్ వైడ్గా మనకు పొజిషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో దట్ మనకు ఎకనామిక్ గ్రోత్ మనం సాధించవచ్చు, సస్టైనబుల్ ఫ్యూచర్ అనేది మనకి ఉంటుంది. ఓకేనా? మనకు గ్రోత్ ఉంటుంది అండ్ స్పేస్ టెక్నాలజీ అనేది అందరికీ యాక్సెసిబుల్గా ఉంటుంది, అఫోర్డబుల్గా ఉంటుంది, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ మారుతుంది. ఓకేనా? స్పేస్ రిలేటెడ్ స్టార్టప్స్ బాగా పెరుగుతాయి. సో ఇలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. ఓకే, రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు క్వశ్చన్ యొక్క అనాలిసిస్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. బిఫోర్ ఎండింగ్ అవర్ సెషన్ దెర్ ఈస్ అ స్మాల్ అనౌన్స్మెంట్. ఎవరైనా సరే ఎస్ఏని డిఫికల్టీగా ఫీల్ అవుతుంటే ఈ ప్రోగ్రామ్ని తీసుకోండి. సో గ్రూప్ 1 స్టూడెంట్స్ కోసం ఎస్ఏ ప్రోగ్రామ్ని మన ఇన్స్టిట్యూట్లో లాంచ్ చేశాం. సో రెగ్యులర్గా వస్తున్న థీమ్స్ ఏవైతే ఉన్నాయో సో అరౌండ్ 25+ థీమ్స్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాటి మీద మీకు పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తాం, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ పీడిఎఫ్స్లో మీకు ఏంటంటే ఎనెక్డోట్స్ ఉంటాయి, కొటేషన్స్ ఉంటాయి, డేటా, ఫ్యాక్ట్స్, ఫోల్డర్ పాయింట్స్ అన్నీ ఉంటాయి అనమాట. ప్రతి థీమ్కి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లోనే మీకు బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ కూడా మేమే నేర్పిస్తాం. ఓకేనా? సో కంటెంట్ ఎలా తీసుకురావాలి, రిలేటెడ్ పాయింట్స్ ఎలా తీసుకురావాలి, డీవేట్ అవ్వకుండా ఎలా ఉండాలి, ఇటువంటి టెక్నిక్స్ అన్ని మీకు నేర్పించడం జరుగుతుంది. సో చాలా బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఇది. సో వీలైనంత తొందరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, 6305955532. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, సో ఇంకా ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మన ఇన్స్టిట్యూట్లో మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో తెలంగాణ గ్రూప్ 1 స్టూడెంట్స్ కోసం ఇది మంచిగా బ్యూటిఫుల్గా డిజైన్ చేయబడిన మెయిన్స్ ప్రోగ్రామ్. ఇప్పుడు మనం ఎలాగైతే 1 or 2 క్వశ్చన్స్ ఒక్కొక్క టాపిక్ నుంచి కవర్ చేసుకుంటున్నాం, బట్ ఇదే పెయిడ్ కోర్స్లో సింగిల్ టాపిక్ నుంచి 8 to 9 క్వశ్చన్స్ కవర్ చేయడం జరుగుతుంది ఇన్ ఆల్ మల్టిపుల్ డైమెన్షన్స్. ఓకేనా? సో యాజ్ ఆఫ్ నౌ 900+ క్వశ్చన్స్ అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం అండ్ సిలబస్ కూడా ఫ్యూ డేస్లో కంప్లీట్ అవబోతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎంటైర్ ఏపీ అండ్ తెలంగాణలో మనమే ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసాం, మీ అందరికీ తెలిసిన విషయమే. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఎవరైతే మనకు ఎంసీక్యూ సిరీస్ ఫాలో అయ్యారో అప్పటి నుంచి ఈ ప్రోగ్రామ్ని మనం లాంచ్ చేసి స్టార్ట్ చేయడం జరిగింది. సో అందుకని సిలబస్ కూడా మనమే తొందరగా ఫినిష్ చేయబోతున్నాం, అది కూడా కాంప్రహెన్సివ్గా. మనం డీల్ చేసిన అన్ని క్వశ్చన్స్ ఇంకెవరు డీల్ చేయలేరు, అంత కాంప్రహెన్సివ్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఎవరు ఇవ్వరు. ఒక్కొక్క క్వశ్చన్కి మనం 15 to 20 minutes టైం స్పెండ్ చేస్తున్నాం, బట్ వేరే చోట అంత టైం ఇవ్వరు. జస్ట్ 5 minutesలో అలా చెప్పేసి వెళ్ళిపోతారు. దానివల్ల మీకు క్లారిటీ అయితే రాదనమాట. ఓకేనా? సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ రాకపోతే మీరైతే రాయలేరు. సో అర్థం చేసుకుని వీలైనంత తొందరగా మన ప్రోగ్రాంలో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, 6305955532. సో ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసరికి మెయిన్స్ వే ఇస్ ద రైట్ వే. రైట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు సెషన్ని కంప్లీట్ చేసుకున్నాం. సో మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, ఇటువంటి సెషన్స్ నా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఫ్రెండ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. Let's call it a day then. See you in the next session. Until then, take care. Bye-bye. Jai Hind.